పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ సినిమాల్లోనే హీరో కాదు, నిజ జీవితంలో కూడా హీరో అన్నట్టుగా ఈరోజు ఒక వార్త వచ్చింది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్ట్రెచర్ తీసుకురండి, నేను సైఫ్ అలీ ఖాన్ అంటూ హాస్పిటల్ సిబ్బందిని పిలిచాడట. లీలావతి ఆసుపత్రి వద్ద గార్డుతో సినీ నటుడి మాటలు గుర్తు చేసుకున్న ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా తన ఆటోలో ప్రయాణించింది సైఫ్ అని మొదట్లో తెలియదని కూడా ఆటో డ్రైవర్ వెల్లడించాడు. రక్తంతో తడిసిన కుర్తాతో తన ఆటోలో లీలావతి ఆసుపత్రికి చేరిన వ్యక్తి నటుడు సైఫ్ అలీ ఖాన్ అని తనకు మొదట్లో తెలియదని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా శుక్రవారం ముంబైలో విలేకరులకు తెలిపారు. ఆసుపత్రికి చేరిన తర్వాత నేను సైఫ్ అలీ ఖాన్ అని, స్ట్రెచర్ తీసుకురావాలని అక్కడ గార్డును నటుడు కోరారు అని రాణా మీడియాతో చెప్పారు. అప్పుడే ఆయన సైఫ్ అని తనకు అర్థమైందని తెలిపారు. గురువారం తెల్లవారుజామున సైఫ్ నివసించే సద్గురు దర్శన్ భవనం మీదుగా ఆటో వెళ్తున్నప్పుడు ఓ మహిళ మరికొందరు నా ఆటోను ఆపాల్సిందిగా తనను కోరారన్నారు. ఆనాటి విషయాలను ఆయన గుర్తు చేసుకుంటూ రక్తంతో తడిసిన తెల్లటి కుర్తా ధరించిన వ్యక్తిని ఆటోలో ఎక్కించారు. ఆయన నడిచి వచ్చి ఆటో ఎక్కారు. ఆయనలో ఎటువంటి భయం కూడా కనిపించలేదు, సాధారణంగానే ఉన్నారు. ఆయనకు మెడ, వీపుపై గాయాలైనట్టు గుర్తించా, చేతికైన గాయాన్ని గమనించలేదు. 8 ఏళ్ల కుర్రాడొకరు కూడా ఆటో ఎక్కారు. మరో యువకుడు సైఫ్ మొదటి భార్య కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ అని మొదట బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి వెళ్ళాలనుకున్నారు. అయితే లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లాలని కూడా సైఫ్ అలీ ఖాన్ సూచించారట. 7-8 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాం. అక్కడి గార్డును ఉద్దేశించి తాను సైఫ్ అలీ ఖాన్ అని, దయచేసి స్ట్రెచర్ తీసుకురావాలని నటుడు కోరారు. నేను ఆటో కిరాయి కూడా తీసుకోలేదని రాణా వివరించారు. అంటే సైఫ్ అలీ ఖాన్ సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా హీరోలాగా ఒంటి మీద అన్ని కత్తిపోట్లు, గాయాలు ఉన్నప్పటికీ రక్తం పోతూ ఉన్నా కూడా తనే నడుచుకుంటూ వచ్చి ఆటో ఎక్కారు. మళ్ళీ ఆటో దిగి నడుచుకుంటూ హాస్పిటల్ గార్డు దగ్గరికి వెళ్ళి స్ట్రెచర్ తీసుకోవాలని కూడా కోరారు. నిజ జీవితంలో కూడా హీరోలాగా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారంటూ కూడా ఆటో డ్రైవర్ చెప్తున్నారు. అయితే కోరితే భద్రత కల్పిస్తామని కూడా మహారాష్ట్ర మంత్రి ఒకరు అంటున్నారు. మరోవైపు సైఫ్పై దాడి వెనుక చోరీ ఉద్దేశమే కనిపిస్తుందని మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి యోగేష్ కదం పేర్కొన్నారు. దీనిలో క్రిమినల్ గ్యాంగుల ప్రమేయాన్ని లేవు అంటూ కూడా తోసిపుచ్చారు. సైఫ్పై దాడి చేసినట్టుగా భావించి పోలీసుల అదుపులోకి తీసుకున్న అనుమానిత యువకుడికి ఈ ఘటనతో ఎటువంటి సంబంధం లేదని కూడా గుర్తించాము. ఏదైనా బెదిరింపు వచ్చినట్టు సైఫ్ నుంచి పోలీసులకు కూడా ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదని, సెక్యూరిటీని కూడా కోరలేదని చెప్పారు. ఒకవేళ భద్రతను కోరితే మాత్రం మాకున్న నిబంధనల ప్రకారము మేము ఖచ్చితంగా భద్రత ఏర్పాటు చేస్తామని కూడా మంత్రి యోగేష్ కదం పేర్కొన్నారు. అయితే ఈ సైఫ్పై జరిగిన దాడిలో అండర్వరల్డ్ హస్తం ఉందా అనే ఒక కోణంలో కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పైన జరిగిన దాడి కనుక అండర్వరల్డ్ హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా సైఫ్ ఇంట్లో పనిచేసిన వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ముంబైలో పలువురు ఇన్ఫార్మర్ల సాయంతో నిందితుడికి సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సైఫ్పై దాడి జరిగినప్పుడు సమీపంలో క్రియాశీలంగా ఉన్న అతని మొబైల్ ఫోన్ల సమాచారాన్ని సేకరించారు. సైఫ్ ఇంట్లో పనిచేస్తున్న వారిని ప్రశ్నించారు. మరోవైపు నిందితుడికి సంబంధించిన సీసీటీవీ కొత్త దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అందులో నిందితుడు బ్యాగ్తో మెట్లెక్కుతున్నాడు. గురువారం తెల్లవారుజామున 1:37 మెట్ల మార్గం ద్వారా నిందితుడు లోపలికి వెళ్తున్నట్టు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. ఈ సమయంలో నిందితుడు ముఖానికి ఎరుపు రంగు వస్త్రాన్ని కట్టుకున్నాడు. అయితే నిన్న మొన్నటి వరకు కూడా వార్తల్లో, సోషల్ మీడియాలో ప్రచారం జరిగినటువంటి వ్యక్తి ఫోటోలు, ఆ వ్యక్తి నిజంగా నిందితుడు కాదు అని అతన్ని విచారించిన తర్వాత ముంబై పోలీసులు తేల్చి చెప్పారు. సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసినటువంటి ఆ వ్యక్తి, ఆ నిందితుడు ఎవరు అనేది కూడా ఇంకా ఇప్పటివరకు దొరకలేదు. అతన్ని పట్టుకోవడానికి కూడా పోలీసులు 7-8 బృందాలను ఏర్పాటు చేసి చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.